నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. రైతు సాయం ఇప్పట్లో లేనట్టేనా? కర్షకుల ఆశలపై నీళ్లు జల్లిన ఓటాన్ అకౌంట్ అసలు ఈ ఏడాది ఉంటుందా అనేది సందేహమే. ఖరీఫ్ పెట్టుబడుల కోసం అన్నదాతల వెతుకులాట. ఇది మొత్తానికి రైతు సాయం పైన ఇప్పట్లో లేనట్లేనని ఒక వార్త ప్రజాశక్తి ఇచ్చింది. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 13,500 ఒక రైతుకి సంవత్సరానికి ఇస్తే, మేము వస్తే 20,000 ఇస్తాం ఒక రైతుకి, పెంచుతుందానని చెప్పారు. దాంట్లో అనేక రకాల మెలకలు ఉన్నాయి, అనేక రకాల అయోమయం గందరగోళం ఉంది ఆ 20,000లో కూడా. ఎందుకంటే 13,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే దాన్ని 20,000 చేస్తాడు. 20,000లో పిఎం కిసాన్ యోజన అని కలిపి చేస్తాడు. పిఎం కిసాన్ యోజన ఒక 6,000 వస్తుంది. 6 ప్లస్ ఈ 13,500 19,500 ఈయన కొత్తగా ఇచ్చేది లేదు వాస్తవంగా. కానీ ప్రజలను అయితే నమ్మించారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. ఇవాళ సరే, అది పిఎం కిసాన్తో ఉందా, పిఎం కిసాన్ లేకుండా ఉందా పక్కన పెడితే, ఇస్తానన్న 20,000 సంగతి ఏంది? జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు నెలలోకి వచ్చినాం. సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్. ఆల్రెడీ పంటలు వేశారు, విత్తనాలు వేశారు, ఎరువులు వేస్తున్నారు. పెట్టుబడులకు అవసరమైన సాయాన్ని ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఆ దిశగా చర్చ లేదు. గమ్మత్తు ఏంటంటే, అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో చర్చ లేదు. క్యాబినెట్ జరిగింది, 2-3 సార్లు క్యాబినెట్లో చర్చ లేదు. దాని గురించి మాట్లాడట్లేదు. కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ప్రజాశక్తి రిపోర్ట్ చేసింది. రైతు సాయం ఇప్పట్లో లేనట్లేనంటే లేనట్లే. కర్షకుల ఆశలపై నీళ్లు జల్లిన ఓటాన్ అకౌంట్. ఒక కర్షకుల ఆశలపైన నీళ్లు జల్లే, అనేక రకాల స్కీములు లబ్ధిదారుల ఆశల అన్నిటిపైన నీళ్లు జల్లింది. అందులో గ్యాసు ఉచితంగా ఇస్తానన్నది కావచ్చు, మహిళలకు 1,500 కావచ్చు, బీసీ సోదరులకి సోదరిమణులకి 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ సోదరుడికి సోదరిమణికి బీసీలకి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. దానిపైన నీళ్లు చల్లారు. మొత్తానికైతే ఓట్లు అయితే ఎంచుకున్నారు, గెలిచారు, ప్రభుత్వం కుర్చీలో కూర్చున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలపైన ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఆ చర్చ జరగట్లే అసెంబ్లీలో. అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతుంది? గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంటే ఆర్థిక దోపిడీ చేసిండనో, లేదా ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, అమరావతిని నిర్లక్ష్యం చేసిండు, పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిండు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు తప్ప, గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 1 కోటి మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇగో ఇట్లాంటి స్కీములు వేసిండు, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం, సరే పెంచకుండా ఏదో అని చెప్పే పరిస్థితి లేదు. అదొక పెద్ద తప్పు అయినట్టు. అంటే పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వేయటం తప్పు, పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే అది ఆర్థిక ఉగ్రవాదం అన్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప, మరి మీరేం చేస్తారు? సరే, ఆయన చేసింది ఆర్థిక ఉగ్రవాదమే అనుకోండి కొద్దిసేపు. 1 కోటి మంది ప్రజలకి అకౌంట్లలో డబ్బులు వేసి, అది అమ్మఒడా, తల్లికి వందనమా, ఇంకోటి XYZ రైతు భరోసానా, ఏదైనప్పటికీ ఏదో ఒక రూపంలో పేద ప్రజల అకౌంట్లోకి ప్రభుత్వానికి సంబంధించిన సంపద, ప్రభుత్వానికి సంబంధించిన పైసలు పడ్డాయి. మరి మీరు దాన్ని కొనసాగిస్తారా? అది తప్పు అంటున్నారు. దాన్ని కొనసాగిస్తారా? లేదు, మేము పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయం, పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల కోసమే ప్రభుత్వం అని చెప్తారా? చెప్పండి. అదైనా ఇది చెప్పరు, అది చెప్పరు. అయితే గడిచిన ప్రభుత్వమే నిందలు, నీలాప నిందలు వేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఇక రైతు భరోసా పైన రైతు సాయం ఇప్పట్లో ఉందా లేదా తెలియదు, అసలు ఎప్పుడు పెడతారో తెలియదు. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్ వరకు ఉంది. మళ్ళీ నవంబర్ తర్వాత ఇంక ఎక్స్టెండ్ చేసుకుంటారు ఓటాన్ అకౌంట్. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఒకే సంవత్సరంలో 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మరి దేనికి ప్రవేశపెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్? దాంట్లో ఉన్న మతలబ్ ఏంది అంటే, ఇగో ఇదే మతలబు. రైతు సాయం ఉన్నట్టా లేదు తెలియదు, అమ్మఒడు ఉన్నట్టా లేదు తెలియదు, వాలంటరీ వ్యవస్థ ఉన్నట్టా లేదు తెలియదు, ఉచిత బస్సు ప్రయాణం ఉందా లేదా తెలియదు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉందా లేదా తెలియదు, మహిళలకు 1,500 రూపాయలు ఉంటుందా లేదా తెలియదు, బీసీలకు 50 సంవత్సరాల నిండిన వాళ్ళకి పెన్షన్ ఉంటుందా లేదు తెలియదు. ఇవన్నీ ఉంటుందా లేదు తెలియకుండా ఉండటం కోసమే అసలు బడ్జెట్ ఉందా లేదా అనే ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి దాన్ని ఒక రకంగా ఇట్లా చేస్తారు. దానికి కారణం ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆర్థిక అవకతవకలు, ఆర్థిక విషయాలపైన, ఆర్థికంగా ఈ అప్పులు చేసిన దానిపైన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అన్న. ఓకే, ఆయన చేసిండు. మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మీరు ఏదో అద్భుతాలు సృష్టిస్తారు, సంపద సృష్టిస్తా అన్నారు. మీరు సంపద సృష్టించబోబా, ఆయన సాకు చూపి ఆయన ఆర్థిక ఉగ్రవాదం చేసిండు కాబట్టి నేను నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ అన్నాను. మరి ఆ రోజు ఏడు నుంచి వస్తుంది? ఈ అప్పులన్నీ తీరుతాయా నవంబర్కి? నవంబర్ నెల కల్లా మీరు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు తీరుతాయా? లేదు, మీరు గతంలో చేసిన కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన కానీ, ఇప్పుడు మీరు ఈ
3 నెలల కాలంలో చేసిన 12,000 కోట్ల రూపాయలు, 12,500 కోట్ల రూపాయల అప్పు తీరిద్దా నవంబర్‌కి? ఈ అప్పంతా తీరాకనే బడ్జెట్ ప్రవేశపెడతారా? అంటే అప్పులు లేని రాష్ట్రం, అప్పులు లేని దేశం ఉందా? అంటే అప్పులు 1,85,000 కోట్ల రూపాయలు, 1,85,000 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పు ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టలే. తెలంగాణలో 7,000 కోట్ల పైన అప్పు ఉంది. 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రవేశపెట్టలే బడ్జెట్. అంటే అప్పులుంటే బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు, అప్పులుంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే అసలు బడ్జెటే ఉండదు ఇక. ఈ అప్పు ఉండకుండా ఉండేది ఎప్పుడు? మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడు? అసలు నవంబర్ వరకు ఒక మార్కు పెట్టుకోవడానికి అర్థమైంది. నవంబర్కి అప్పులు తీరుతాయా? మీరు చేస్తున్న అప్పులేంది ఇప్పుడు మరి? ఇవన్నీ సామాన్య ప్రజల మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు. మీరిచ్చిన హామీల నుంచి తప్పుకోవడానికి, మీరిచ్చిన హామీలని ప్రజలు మర్చిపోయేటట్టు చేయడానికి నవంబర్ వరకు టైం టేకింగ్ చేయడం తప్ప దీంట్లో ఏమి లేదు. దేనికి మీరు తల్లికి వందనం తర్వాత ఇచ్చి ఇవాళ స్కూళ్ళు ప్రారంభమైనవి, యూనిఫాములు, బ్యాగులు, షూసు, పిల్లల పుస్తకాలు, రకరకాల ఖర్చులు ఉంటాయి. ప్రజలు ₹5 వడ్డీకి తెచ్చి కడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న 4-5 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో పడాయి. ఎందుకేలే మీరు? రైతులకు రైతు భరోసా మీరు ఎప్పుడో ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది? ఇట్లా రకరకాల స్కీములను ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నట్లు అర్థమవుతుంది. కర్షకుల ఆశలపై నీళ్లు జల్లిన ఓటాన్ అకౌంటు కర్షకులు ఒక్కళ్ళే కాదు, ప్రజల ఆశలపై నీళ్లు జల్లిండు అనేది అసలు ఈ ఏడాది ఉంటుందా లేదా అనేది సందేహమే లేదు, ఉండదు, ఉండే అవకాశమే లేదు. ఎట్లుంటుంది? నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ ఉంది. నవంబర్ తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడితే మరి ఇక మార్చా ఏప్రిల్లో అంటాడు, అయిపోయా. ఇది జరుగుతుంది. ఒకవైపు అసలు రైతులు మా సాయం ఉంటుందా లేదని ఒకవైపు చూస్తుంటే ఈయన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుండు? 5 పాలసీలు 4 క్లస్టర్లు. ఏం పాలసీలు? పరిశ్రమలు, పెట్టుబడిదారులు, వీళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఏ పారిశ్రామికవేత్త, ఏ పెట్టుబడిదారి మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నారు, మా గురించి ఆలోచించండి అని ఎవడన్నా అడిగిండా? అంటే అడగని వ్యక్తుల గురించి మీరు తపన పడతాను, కానీ అసలు అడిగే వ్యక్తులు, రైతులకు మీరు ఇచ్చిన హామీలు, మీరు ఎవరికైతే హామీలు ఇచ్చారో వాళ్ళని గాలికి వదిలేసి మీరు ఎవరి కోసం పాటుపడుతున్నారు? మీరు పారిశ్రామికవేత్తలు ఓట్లు ఎత్తి గెలిచారా? పెట్టుబడిదారులు ఓట్లు ఎత్తి గెలిచారా? ఐటీ వాళ్ళు ఓట్లు ఎత్తి గెలిచారా? లేదా ప్రజలు వేస్తే గెలిచారా? రైతులు వేస్తే గెలిచారా? మహిళలు వేస్తే గెలిచారా? మీరు ఎవరికి హామీ ఇచ్చింది? మహిళలకి, రైతులకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇచ్చారు. అనేక రకాల హామీలు. ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి మభ్యపెట్టి ఓట్లు వేసుకొని వాళ్ళతోనే అధికారం పొంది ఇవాళ మీరు పరిశ్రమల గురించి, పారిశ్రామికవేత్తల గురించి, పెట్టుబడిదారుల గురించి, ఐటీ నిపుణుల గురించి, ఐటీ పెట్టుబడిదారుల గురించి, ఐటీ కంపెనీల గురించి ఆలోచిస్తున్నారు. 5 పాలసీలట, 4 కష్టాలట. ఎవడికి కావాలి ఈ పాలసీలు? ఏంది మీ పాలసీలు? ఎవడో ఒక కోట్ వేసుకొని వస్తాడు, పెట్టుబడి పెడతానంటాడు అని వాడిని వంగి వంగి దండాలు పెట్టి వాడికి తీసుకొచ్చాడా? ప్రజలను ఎత్తిన కూర్చోబెడతారు. ఎందుకు? వాళ్ళే కావాలా? పెట్టుబడులు నిజంగానే మీరు పెట్టేవాళ్ళు కావాలంటే మనకి యువతే మన సంపద అంటున్నావు నువ్వు. మన భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి మనకు మానవ వనరులే మన సంపద, యువత మన సంపద. మన యువతని పెట్టుబడులు పెట్టియండి, మన యువతకి సాయం చేయండి, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం చేసి వాళ్ళతో పెట్టియండి పరిశ్రమలు. వాళ్ళు పెట్టుకోలేరా? వాళ్ళకు ఉపాధి రాదా? మన దగ్గర ఉన్న నిరుద్యోగులు, మన దగ్గర ఉన్న యువతకే అవకాశాలు కల్పించండి. ఎవడో వేరే దేశం నుంచి వచ్చి కోట్ వేసుకొని రాగానే అసలు వాడికి సరుకుందా లేదా, వాడి కంపెనీయా కాదా, ఏది తెలవకుండా వాడి చేతులు 1000 ఎకరాల భూములు పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఇది ఇవాళ జరుగుతుంది. అది ఏ రాష్ట్రంలోనే. దట్టు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిండు అంటే కథమే. ఇక మనం రైతుల గురించి, పేదల గురించి, కార్మికుల గురించి, మహిళల గురించి మాట్లాడ్డా ఆయన. ఓన్లీ పెట్టుబడిదారులు, పరిశ్రమలు, ఐటీ వీటి గురించే మాట్లాడతారు. ఇది జరుగుతుంది. మన దగ్గర ఉన్న యువతకి ఇవ్వండి. 4-5 కలిసి ఒక కంపెనీ పెట్టుకుంటారు, వాళ్ళకి బ్యాంకుల నుంచి సహాయం చేయండి, బ్యాంకుల నుంచి అప్పు ఇప్పియండి, వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. బయట నుంచి వచ్చినోడే 4 చేతులు ఉన్నాయి వాడికి. మన దగ్గర వాళ్ళకి స్కిల్ లేదా? అంటే మనం చేస్తున్నది ఏంది? ఎవడో ఒకడు కోట్ వేసుకొని వస్తే, సూట్ కేసు పట్టుకొని వస్తే, వాళ్ళు ఇచ్చిన సూట్ కేసులను పట్టుకొని మీరు పెట్టుబడిదారుల పేరుతోని ఇక్కడ వాళ్ళకు 1000 ఎకరాల భూములు, నీళ్లు, కరెంటు, ఇవన్నీ సహజ వనరులు, మన ప్రజలు తినాల్సిన సహజ వనరులు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ దగ్గర జీతం చేపిస్తున్నారు మన దగ్గర ఉన్న యువతని. మీరు చేయాల్సింది ఏంది? మన దగ్గర ఉన్న యువతకే చేతనే పెట్టుబడులు పెట్టి వాళ్ళకే ఆర్థిక సాయం చేసి వాళ్ళకే బ్యాంకుల నుంచి షూరిటీ ఇప్పించి వాళ్ళే కంపెనీలు పెట్టుకొని మన యువతే యజమానులు అయ్యేటట్టు చేస్తే అది డెవలప్మెంట్, అది సంపద సృష్టి అంటారు.
అంటే మీరు ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ అయితే మీ వ్యవహారాలన్నీ బట్టబయలైతాయి. మీ కథలన్నీ మీ ఇంటర్నల్ లావాదేవీలు బయటపడతాయి. బయటోడు వస్తాడు, వాడు కోట్ వేసుకొని వస్తాడు, వాడు కోటు తప్ప లోపట ఏముందో తెలియదు, వాడికి సరుకు ఉందో లేదు తెలియదు, అసలు వాడిది కంపెనీ అనేది తెలియదు, వాడి చేతిలో 1000 ఎకరాలు భూములు పెడతారు, మళ్ళీ దాని వెనక మీరు బినామీలు కుట్టరు. ఈ కథ కోసం రాజకీయ నాయకులు పెట్టుబడులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ ఈ పదే ఈ వర్డ్స్ వాడేది దానికి అనమాట. ఎందుకంటే రైతులకి సాయం చేస్తే వాళ్ళకి కమిషన్లు రావు, మహిళలకు సాయం చేస్తే కమిషన్లు రావు. మహిళలకి, రైతులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి సంక్షేమ పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు అకౌంట్లలో డబ్బులు ఇస్తే వీళ్ళకి కమిషన్లు రావు. కమిషన్లు ఎవరు వస్తే వస్తాయి? పెట్టుబడిదారులు వస్తే వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తే వస్తాయి, ఐటీ కంపెనీలలో వస్తే వస్తాయి, కియా కంపెనీలలో వస్తాయి. మనకు ఉద్యోగాలు మళ్ళీ మన యువతను తెసిపోయి వాళ్ళ కాడ జీతం కుదిరిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అది ప్రభుత్వం ఏదున్నా ఇది జరుగుతుంది. ఒకవైపు రైతులైతే గగ్గోలు పెడుతుంటే, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తల గురించి తపన పడుతున్న పాపం. ఇది ప్రజాశక్తికి సంబంధించి. సాక్షి చూద్దాం. ఏపీ ఇదెక్కడి రోగం, ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు లక్ష్యం, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. ఇది ఎక్కడి రోగం అంటే ఇది కూటమి రోగం. ఇది ఎక్కడి రోగం అంటే పసుపు రోగం. పేద ప్రజలకి 25 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం చేసేటప్పుడు వైద్యం చేసే అవకాశాన్ని, ఆ హక్కుని ప్రజలకు ఇచ్చిండు ఆరోగ్యశ్రీ రూపంలో జగన్మోహన్ రెడ్డి. దాన్ని మీరు 5 లక్షలు తగ్గియటం అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారంటే పేద ప్రజల గొంతు కోస్తానట, పేద ప్రజలకు మేలు చేస్తానట. ఈ రోగం అదే పసుపు రోగం. దీన్ని మళ్ళీ పేద ప్రజలకు వైద్యం చేసే ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లుల్ని ఆపి, అంటే పేద ప్రజలకు సరైన సౌకర్యాలు, వస్తువులు లేకుండా చేయటం, పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందకుండా చేయటం, ఇదంతా ఒక పెద్ద రోగం. ఈ రోగాన్ని ప్రజలే తెచ్చిపెట్టుకున్నారు. ప్రజలే ఇష్టపడి కష్టపడి ఓట్లేసి తెచ్చిపెట్టుకున్న రోగం ఇది. ఈ రోగం ఎక్కడి నుంచో రాలా. ఇది వైరస్, బ్యాక్టీరియా కాదు. ఇది ఓట్ల రూపంలో, మాయమాటల రూపంలో వచ్చిన రోగమే అని చెప్పి ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జనవరి వరకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన జగన్ సర్కార్ జనవరి, ఫిబ్రవరి బిల్లులు ప్రాసెస్ చేసి సిఎఫ్ఎంఎస్ కోడ్ వచ్చేలోపు ఎన్నికల కోడ్ వచ్చిందట. నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి బిల్లులేవి చెల్లించకుండా అడ్డుకుంది బాబే. ఏప్రిల్, మే, జూన్ బకాయిలు ఊసెత్తని బాబు సర్కార్. ఆరోగ్యశ్రీనే కాదు, మందుల కొరత, కొత్త వైద్య కళాశాలపైన తీవ్ర నిర్లక్ష్యం, ప్రజలకు తాము ఉంటున్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఆరోగ్య సురక్ష అందకుండా నిలుపుదల, మొత్తంగా ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తాడట. ఇది కూటమి ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రజల ఆలోచన విధానం వేరే ఉంది, వీళ్ళ ఆలోచన విధానం. ప్రజలు ఏది కోరుకొని మిమ్మల్ని గెలిపించారు, ప్రజలు ఏది ఆశించి మిమ్మల్ని గెలిపించారు, ఏదో అయిద్ది మాకేదో ఒరిగిద్దని గెలిపించారు. ఈ ప్రజలు 5 కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించడం మర్చిపోయి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, బడాబాబులు, కోట్లు సూట్లు వేసుకొని వచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఈ కోట్లు సూట్లు వేసుకోవటం, వాళ్ళ గురించి ఆలోచించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి పరిపాటే. కానీ ప్రజలు కొంత అయోమయానికి గురయ్యారు, మారిండేమనుకున్నారు. ఇప్పుడు మారినట్టు అనిపించలే. ఎందుకు అనిపించలేదంటే మళ్ళీ క్లస్టర్లట, పారిశ్రామిక పాలసీలట, 5 పాలసీలట. ఒకటి ఐటీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రిక్ అట, క్లౌడింగ్ పాలసీ అట. ఈ పాలసీలు ఏ పేదవాడి కడుపు నింపే పాలసీలు, ఏ ఉపాధి లేని నిరుద్యోగుల్ని కడుపు నింపే కార్యక్రమం ఇది. అంటే దీని వెనక పెద్ద రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జరుగుతుంది. ఇది ఎక్కడి రోగం అంటే ఇది మనం తెచ్చుకున్న రోగమే, దాంట్లో కొత్తగా ఏం లేదు. ఇంకోటి, చంద్రబాబు రాజకీయ మాయ జూదం, శకుని రాజకీయాలకు మరోసారి తెరతీసిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలు కుట్రాట. ఒక్కొక్కరికి 40 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఆఫరు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రలోభాలు. రాజీనామా చేస్తే వెంటనే ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఎరా, ఎమ్మెల్యేల బలం ఉన్నందున మళ్ళీ గెలిపిస్తామని నమ్మించే యత్నం. 2014-19లో 3 ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు. 2015లో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిన వైనం. ఎన్టీ రామారావుకు ఎన్నుపోటుతో అడ్డదారుల అధికారంలోకి. వైస్రాయ్ హోటల్లో సహకరించిన వారికి పొగబెట్టిన నారా. ప్రస్తుత రాజకీయ
ప్రస్తుతం రాజకీయ ప్రలోభాల కుట్రకు మరింత పదును పెడుతున్న చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు రాజకీయ మాయజూదం అంటాడు. అంటే వైఎస్ఆర్సీపీకి ఇలా 11 మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ 11 మంది రాజ్యసభ మెంబర్ల బలం అవసరం, ఈ సంఖ్య అవసరం ఉంది. అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ మద్దతు తప్పనిసరిగా అవసరం ఉంది. అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ మద్దతు లోక్సభలో ఎంత అవసరం ఉందో, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మద్దతు కూడా అంతే అవసరం ఉంది, అంతే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా అంటే, మొత్తం నా కన్సర్నల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ సర్కార్ నా పైన ఆధారపడి ఉండాలి, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడే అవకాశం ఉండకుండా చేయాలి అనే ఒక కుట్ర చేస్తున్నాడు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న రాజ్యసభ మెంబర్లందరినీ కొని లేదంటే రిజైన్ చేయించి మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చేటట్టు చేసి, ఇవాళ బై ఎలక్షన్స్ వస్తే కూటమికి ఎమ్మెల్యేల సంఖ్య ఉంది కాబట్టి వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు గెలిపించుకొని మోడీ ముందు పెట్టడానికి. లోక్సభలోనే కాదు రాజ్యసభలో కూడా నాకు మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి మాట వినొద్దు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని నమ్మొద్దు అనే ఒక రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నా. దీనికి అడ్డదారులకి అవసరమైతే కొంటమా, అవసరమైతే రిజైన్ చేయించి తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో నిలబెట్టి గెలిపించే ప్రయత్నం మొత్తానికైతే అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరపతి ఢిల్లీలో లేకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తాడు. వాళ్ళకున్న ఎంపీల సంఖ్య బలాన్ని ఈ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వాడుకోకుండా చేసి హోల్సేల్గా ఇప్పటికే లోక్సభ సభ్యులను తీసిపోయాడ పెట్టిండు నరేంద్ర మోడీ చేతిలో. ఇక్కడ రాజ్యసభ సభ్యులను కూడా ఎక్కడా కూడా ప్రతిపక్షం అనేది ఉండొద్దు, ప్రజల పక్షాన మాట్లాడే వ్యవహారం ఉండొద్దు, ప్రజల పక్షాన మాట్లాడే పార్టీ ఉండొద్దు, ఆయన కోరుకుంటుంది అది. ఏం చేశారు? 16 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు గెలిపించారు ప్రజలు, 3 బీజేపీ ఎంపీలను గెలిపించారు, ఒక 2 జనసేన, మొత్తం 21 మంది ఎంపీలను గెలిపించారు కూటమికి. 21 మంది ఎంపీలు కలిసి కనీసం ఒక 20,000 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా తేలేకపోయారు. మన బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. మరి మీకు ఏం చేశారని, ఏం ఒరగబెట్టారని మళ్ళీ మీకు రాజ్యసభ మెంబర్లు కావాలి, ఈ రాజ్యసభ మెంబర్లు రిజైన్ చేసి మీ పార్టీ పైన గెలవాలి అంటే మీ సొంత ప్రయోజనాల కోసం, మీ రాజకీయ కక్షల కోసం, మీ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం కోసం కేంద్రాన్ని మీ చేతిలో, మీ గుప్పెట్లో పెట్టుకోవడానికి తప్ప ఏపీకి ఉపయోగపడే వ్యవహారం లేదు అనేది ఇలా స్పష్టంగా అర్థమైంది. ఈ జూదం అయితే మొదలైందట. ఆ జూదం ఎక్కడ దాబోద్దు చూడాలి. 100 రోజుల్లో 5 పారిశ్రామిక పాలసీలు, రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతావరణం కల్పించేలా 5 నూతన పారిశ్రామిక విధానాలను 100 రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పారిశ్రామిక విధానంతో పాటు ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్టైల్ పాలసీలు తేవాలని సూచించారు. 100 రోజుల్లో 5 పారిశ్రామిక పాలసీలు. ఎవడు అడిగిండి 100 రోజులు కావాలని? ప్రజలు అడుగుతున్నది ఏంది? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు 100 రోజులు అమలు చేస్తున్నారు, చేయండి అని అడుగుతున్నారు. మీరు వాటిని గాదికి కొలిసి టార్గెట్ పెట్టి మరి దాన్ని జెడ్ స్పీడ్లో కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పాలసీలు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, క్లౌడింగ్ అట మన్ను మశానం మొత్తానికి. అంటే ప్రజలకు సంబంధం లేనిది, ప్రజలు అడగంది, ప్రజలు కోరుకున్న దాని గురించి 100 రోజుల్లో చేయాలని పరుగులు పెట్టిస్తున్న అధికారులని. ప్రజలు అడుగుతున్న దాన్ని, ప్రజలు కోరుకుంటున్న దాన్ని, మీరు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి 100 రోజులు కాదు 1000 రోజులైనా అయిద్దా లేదా ఒక అయోమయమైన పరిస్థితి క్రియేట్ చేసిండు. ఇది సాక్షికి సంబంధించి. విధులు లేకుండా, జీతాలు ఇవ్వకుండా వాలంటీర్లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు. జూలై 1న చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వలేదు. ఆగస్టు 1న వేతనాలు ఇస్తారో లేదో తెలియదు. 10,000కి పెంచుదామన్న హామీకి అతిగతి లేదు. అగమ్య గోచరంగా వాలంటీర్ల పరిస్థితి. విధులు లేవాట, జీతాలు లేవు. వాలంటరీ కూటమి సర్కారు చేస్తున్న కక్ష సాధింపు అని. జూలై 1న చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వలేదు, ఆగస్టు 1న కూడా ఇస్తారంటే ఇయ్యరు. అసలు మీరే లేరు అనేది, మిమ్మల్ని తీసేయాలని సర్పంచుల సంఘంతో లెటర్ రాయించిన కూటమి మిమ్మల్ని ఎట్లా ఉంచుతారని అనుకుంటున్నారు? మీరు ఎట్లా జీతాలు వస్తాయని అనుకుంటున్నారో తెలియట్లేదు. అసలు మీ గురించి ఊసి లేదు, చర్చ లేదు. ఒకళ్ళు ఉంటే చర్చ ఉంది. వాలంటరీ వ్యవస్థ వద్దు, తీసేయాలనే చర్చ ఉంది తప్ప వాలంటీర్లను ఎట్ట తీసుకోవాలి, వాళ్ళకి జీతాలు ఎట్ట పెంచాలనే చర్చ ఎక్కడా లేదు. మరి అది వాలంటీర్లు అర్థం అవుతుందా లేదా కానీ అగమ్య గోచరం అయిందట పరిస్థితి. పాపం వాళ్ళని ఇక నడి రోడ్లో వదిలేసినట్టే నాకు తెలిసి లెక్క అయితే. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం, ఇప్పుడున్న యాటిట్యూడ్ ప్రభుత్వం అంటే వాళ్ళ చూపు, వాళ్ళ యొక్క చర్చ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ యొక్క అడుగులు అటే పోతున్నాయి. వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పెట్టింది, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డికి అభిమానులు వీళ్ళంతా, వీళ్ళని తొలగించాలి.
ఒకవేళ వాలంటరీ వ్యవస్థ నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని పెట్టుకుందాం అంటే పెద్ద ఎత్తున నిరసన వద్దు. ఎందుకంటే నేను వీళ్ళనే కంటిన్యూ చేస్తా, వీళ్ళకి 5 కాదు 10,000 ఇస్తా అని హామీ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏం చేయాలో తెలియదు కాబట్టి మొత్తానికి వ్యవస్థనే పంగనామాలు పెట్టే కార్యక్రమం, వ్యవస్థనే కత్తిరించే కార్యక్రమం చేసే వ్యవహారం అయితే కనిపిస్తుంది. జూలై 1న వేతనాలు రాలేదట. అంటే జూలై 1 వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసిండు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన జీతాలే దక్కుళ్ళిగా వాలంటీర్లకి. ఇక జీతాల గురించి మర్చిపోవాలా, అసలు వ్యవస్థ గురించి కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి వద్దా? జూలై 1 రాలా, ఆగస్టు 1 వద్దా అంటే ఆగస్టు 1 కూడా రాదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ చర్చ లేదు, వాళ్ళు ఆ దిశగా ఆలోచన చేయట్లే. చేస్తే గీస్తే చర్చ ఉంటే గీస్తే దేని మీద ఉంది, ఎట్లా తొలగించాలనే దాని మీద ఉంది. దానికే ఒక పునాది వేశారు. రాజేంద్ర ప్రసాద్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడితో లెటర్ రాయించారు. వాలంటరీ వ్యవస్థ అవసరం లేదు, తొలగించండి అని మేము డిమాండ్ చేస్తున్నాం సర్పంచ్ సంఘం అని రాసిండు. ఏం సంబంధం సర్పంచ్ సంఘానికి వాలంటరీ వ్యవస్థకి? నిజంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మేరకే చేయాలనుకుంటే సర్పంచుల సంఘం ఇచ్చిన లెటర్ పైన స్పందన అయింది తెలుగుదేశం పార్టీది. అది తప్పు, మేము తొలగించటం లేదు అని చెప్తుందా తెలుగుదేశం పార్టీ? చెప్పదు, ఎందుకంటే రాయించిందే మీరు. ఇసుక ధరల పెంపు, కొనుగోలుదారుల నిరసన. భీమిల్లో టన్నుకు 758 నుంచి 1076కు పెంపు, ఒకేసారి 318 పెరగడంతో కొనుగోలుదారుల ఆగ్రహం. ఓవైపు ఉచితమంటూ ఇంతేసి వసూళ్లు అంటూ నిరసన తెలిపారట. భీమిలి ఇసుక ర్యాంపు దగ్గర నిరసన తెలుపుతున్న కొనుగోలుదారులు. ఇసుక ధరల పెంపాట, కొనుగోలుదారుల నిరసన. అసలు ధర ఎక్కడది? ఉచితం అన్నారు కదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇసుక ఉచిత పాలసీ అని చెప్పి ఉచితంగా పంపిణీ చేస్తున్నాండి, మరి ధర ఏంది, మళ్ళీ దాంట్లో పెంచుడేంది? అసలు ధరే లేదు, మళ్ళీ దాంట్లో పెంచుడట. 758 అని చెప్పి 1076 వసూలు చేస్తానట. ఈ 758 ఏంటి, 1076 ఏంది? అంటే రవాణా ఛార్జీల పేరుతోని ఇంకేదో అది ఇది అని చెప్పి లోడింగ్ ఛార్జ్ అట, ఇవన్నీ పెట్టి మన్ను మశానం మళ్ళీ కొనుక్కున్నంత చేస్తున్నారు. దీనిపైనే మళ్ళీ ఏంది, మీరు ఉచితం అని చెప్తే పెద్ద క్యూ పెట్టి మళ్ళీ ఆ క్యూలో కూడా ఫైర్లు, ఆ క్యూలో కూడా లంచాలు, ముందు పోవడానికి వెనక పోవడానికి లంచాలు, ఫైర్లు. ఇది ఇప్పుడు ఇసుక పైన నడుతుంది. మీరు పేరుకి ఉచితం ఇస్తున్నారు కానీ ఆడ ఉచితంగా పొందే అవకాశం లేదు. అనేక రకాలుగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వానికి రావాల్సిన ఇసుక పైన ట్యాక్స్ మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోతుంది. క్యూకి ఒక ఫీజు, క్యూలో ముందు పోవాలంటే ఒక లంచం, లోడింగ్ మరింత పోయాలంటే ఒక లంచం, తొందరగా నింపాలంటే ఒక లంచం, మళ్ళీ వీటన్నిటికి కాకుండా 758 ఉంటే 1076 పెంచడం ఇంకొక లంచం. ఇట్లా మొత్తానికి అయితే లంచాల రూపంలోకి పోయింది ఇసుక ధర. ఉచితంగా ఇసుక లేదు, ఇది లంచాల ఇసుక, లంచాలతో కొనుక్కున్న ఇసుక. ప్రభుత్వానికి మళ్ళీ ఏమి ₹1 పోదు, ప్రైవేటు వ్యక్తులకు లంచాలు ఇచ్చి కొనుక్కున్న ఇసుక. ఇది ఉచిత ఇసుక కాదనేది వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు భీమిల్లో నిన్న. ఇంకోటి గోల్డెన్ డేస్ అట, మొత్తానికి గోల్డ్కి భారీగా తగ్గిన ధరలు అని చెప్పి 10 గ్రాములకి ₹5,800 తగ్గిందట. బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 22కో ఏదో బడ్జెట్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు నుంచి ఇప్పటికీ దాదాపు 5,800 ఒక తులాన్ బంగారానికి, అంటే 10 గ్రాముల బంగారానికి తగ్గింది. మొత్తానికి అయితే బంగారం ధరలు అయితే తగ్గుముఖం పడినాయి. ఇది మళ్ళా ఇంకొక 2-3 రోజుల తర్వాత పెరిగే అవకాశం కూడా ఉందట. శ్రావణ మాసం ఏదో పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయితే మళ్ళీ కొనుగోలు పెరుగుతాడు, కొద్దిగా పెరిగిద్దట. మళ్ళీ శ్రావణ మాసం తర్వాత తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు అని చెప్పి ఈ బంగారానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక వార్త. కక్ష జనం పైన జగన్ పైన. రెండో దశ వైద్య కళాశాల ప్రారంభాన్ని పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఎంసీ అనుమతులు రాబట్టేలా కావాలని చర్యలు తీసుకునేవైనా 2024-25 విద్యా సంవత్సరంలోనే పలు చర్యలు తీసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. దాదాపు 250 వైద్య 100ల సంఖ్యలో సిబ్బంది పోస్టుల భర్తీ. ఇప్పుడు స్వల్ప స్థాయిలో వైద్యులు చిన్న మౌలిక వసతులు కల్పిస్తే చాలు, అయినా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంతో పట్టించుకొని కూటమి సర్కార్. కక్ష జనం పైన జగన్ పైన అని సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. కక్ష నిజంగానే మీకు జగన్ పైన ఉంటే జగన్ పైన తీర్చుకోండి, తప్పేం లేదు. కానీ జనం పైన దాన్ని రుద్దుతుండ్రు. అంటే జగన్మోహన్ రెడ్డి భుజం పైన తుపాకీ పెట్టి జనాన్ని గాల్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. వైద్య కళాశాలలో వచ్చినాయట, అది ఒక అద్భుతమైన అవకాశం. జగన్మోహన్ రెడ్డి కాలంలో వైద్య కళాశాలలో మంజూరైన 250 మంది వైద్యులు నియమించారు, ఇంకా స్టాఫ్ని నియమించారు. ఎన్ఎంసీ అనుమతి, ఇంకా కొద్ది చిన్న నేషనల్ మెడికల్ బోర్డు కౌన్సిల్ అనుమతి, ఇంకా చిన్న వ్యవహారాలు ఫాలోఅప్ చేసుకుంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది, సీట్లు పెరుగుతాయి, వైద్య వసతులు రాష్ట్రంలో జనాలకు అందుతాయి.
దాని గురించి గాలికోలేశారు. ఏం పాలసీలు? 5 పాలసీలు అంటుండు. 5 పాలసీల్లో ప్రజల వైద్యం ఉందా? ప్రజల విద్య ఉందా? ప్రజలకు సంబంధించి వ్యవసాయం ఉందా ఆ పాలసీలో? ఏది ఉండదు. ఇక్కడున్న 5,00,00,000 మంది ప్రజలకు సంబంధించిన పాలసీలు ఉండవు. ఎక్కడో అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, లేకపోతే సింగపూరో, జపాన్‌కి సంబంధించిన కంపెనీలకు సంబంధించి పాలసీలు ఉంటాయి ఈడ. కాబట్టి కక్ష జనం పైన, జగన్ పైన అంటే జగన్ పైన ఎట్లాగా ఉంటుందో మీకు దాంట్లో డౌటే లేదు. కానీ దాన్ని జగన్ పైన కూడా, జనం పైన కూడా తీర్చుకునే పరిస్థితి ఉండొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. మీరు జగన్ పైన కక్ష ఉంటే రాజకీయం మీరు ఆ రాజకీయాలలో చూసుకోవచ్చు, తప్పులేదు. మీరు ఎట్లాగ ఆగరు, మీరు మరి తప్పన్నా ఉప్పన్నా మీరు ఆగరు, ఆ కక్షలు నడుస్తూనే ఉంటాయి, అది చేస్తారు. కానీ జనం పైన ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి 40% మంది ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి వీళ్ళ సంగతి ఎందుకు చూడాలి, మనం కక్ష తీర్చుకోవాలి, మనం వీళ్ళ గురించి ఆలోచించొద్దు అనే ఒక ఇదే. లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా సానుభూతి, ఇంకా సింపతి, ఇంకా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉంది, అది ఉండకూడదు, అది ఉండకూడదంటే జనం మీద కక్ష తీర్చుకోవాలనే తెలవట్లేదు. కానీ మొత్తానికైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి గాలికి వదిలేశారట. వాటి గురించి ఫాలో అప్ లేదు, పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. జనసేన నేత వేధింపులతో మహిళ బలవన్మరణాట, సాయం చేసిన నగదు వెనక్కి ఇవ్వాలని వేధింపులు. నకరికల్లు మండలం చేజర్లకు చెందిన మహిళ ఆత్మహత్య, పోలీసులకు ఫిర్యాదు చేసిన వృతురాలి భర్త ఆల్రెడీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎవరు వల్ల? జనసేన నాయకుల వేధింపుల వల్ల. మరి జనసేన పార్టీ చీఫ్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తుండు? నేను మార్పు కోసం రాజకీయాల్లో వచ్చిన, మహిళలంటే అపారమైన గౌరవం, మహిళలపైన అగత్యాలు కానీ మహిళల వేధింపులు జరిగితే కఠినమైన చర్యలు ఉండాలి, ఉక్కుపాదం మోపాలన్ను. మీ కార్యకర్తలే, మీ నాయకులే వేధింపులు చేయటం వల్ల ఒక మహిళ చనిపోయింది, ఇలా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు. దీనిపైన ఏం మాట్లాడతారు? ఆ పార్టీ నాయకులను సస్పెండ్ చేస్తారా, లేదంటే ఈ మహిళ కుటుంబానికి మీరు పరామర్శ చేస్తారా, సానుభూతి వ్యక్తం చేస్తారా, క్షమాపణ చెప్తారా? పోయిన ప్రాణం తిరిగి రాదు. వేధింపులకు గురి చేశారట. అంటే జనసేన పార్టీ కూడా వేధింపులకు గురి చేసి అది మహిళల మీద చేస్తే ఇక జనసేన పార్టీ అర్థమైంది, జనసేన దేనికోసం ఉన్నట్టు, ఏ మార్పు కోసం అనేది ఇక ప్రజలు డైలమాలో పడ్డరు. మొత్తానికి పోలీస్ శాఖలో రెడ్ బుక్ రూలు, 96 మంది డిఎస్పీల బదిలీ, 57 మందికి పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం. డిఎస్పీల బదిలీలో కక్ష సాధింపు, డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని వారికి ఆదేశం. ఇప్పటికే 24 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న పోలీసు వర్గాలు. పోలీస్ శాఖలో రెడ్ బుక్ స్టార్ట్ అయిందట. వాళ్ళు ఎవరికి కావాలనుకుంటూ వాళ్ళకి పోస్టింగ్లు, ఎవరికి వద్దనుకుంటూ వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వట్లే. ఐపీఎస్లనే దాదాపు 24 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు వేయాలి. ఇప్పుడు 96 మంది డిఎస్పీలను బదిలీ చేశారు, అందులో 57 మందికి పోస్టింగ్లు లేవు. అంటే మొత్తానికి వాళ్ళకి ఒక ముద్దరేసి వాళ్ళ పక్కన కూర్చోబెట్టే కార్యక్రమం చేశారు. ఇది అత్యంత ప్రమాదం ప్రజాస్వామ్యానికి. అధికారులు శాశ్వతం, రాజకీయాలు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు, ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వ పార్టీలు శాశ్వతంగా ఉండవు. ఇవాళ ఈ పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలో. అంటే ఎవడు పార్టీ వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని, అనుకూలంగా లేడు, మాకు పని చేయలేదు కాబట్టి మేము చెప్పింది వినడు అనే వ్యక్తిని పక్కన పెట్టి చేస్తే మరి అధికారుల పాత్ర ఏంది, అధికారులు ఎట్లా పని చేయాలి? ఇది ఒక వార్త. గెలిచినా ఓడినా చరిత్రనట. కంచెయాలే ప్రొఫెసర్ కంచెయాలే గారు ఒక ఆర్టికల్ రాశారు. భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్కి అమెరికాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. తండ్రి వైపు నుంచే కాకుండా తల్లి పోరాటాల రీత్యా కూడా ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. యవనంలోనూ ఆ తర్వాత తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించడానికి కూడా వీల్లేని సామాజిక దృగ్విషయం. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా శ్వేత జాతీయ వాదులతోనూ మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్తోనూ ఆమె పోరాడతారు. గెలిచినా ఓడినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలకు రోల్ మోడల్గా నిలుస్తారు. ఇది కమలాదేవి హ్యారిస్కు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతుంది. ఒక నల్ల జాతీయురాలు, భారతదేశ మూలాలున్న వ్యక్తి. ఆమె మహిళా వ్యతిరేక ట్రంప్కి వ్యతిరేకంగా మహిళల పక్షాన మహిళగా, ఒక నల్లజాతి మహిళగా మొట్టమొదటిసారి చరిత్రలో ఉపాధ్యక్షురాలకు పనిచేసింది. ఆమె అధ్యక్షురాలకు పోటీ పడుతుంది. అదే కంచెయాలే గారు చెప్తుండు, ఆమె గెలవచ్చు ఓడవచ్చు, కానీ ఇది ఒక చరిత్ర. కంటెస్ట్ చేయడానికి, ఆ సాహసం చేయటం, వాళ్ళపైన ఉద్యమం చేయడానికి ఇన్ని రోజులు
ఆమె చేసిన కృషి చరిత్ర, ఆమె ఓడినా గెలిచినా చరిత్రగా మిలిచిపోద్ది అని చెప్తుండు. ఇది వాస్తవం కూడా అదే. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. వెనక్కి వచ్చేయండి, వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో చర్చలకు నిర్ణయం, వారికి భరోసా కల్పించే దిశగా చర్యలు. రాష్ట్రంలో పారిశ్రామిక పునరుత్తేజానికి 5 పాలసీలు, 4 కొత్త క్లస్టర్లు, ఏడాదికి 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,36,000 ఉద్యోగాలు. ఇదే లక్ష్యంతో పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక. పరిశ్రమలపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు. పెండింగ్ ప్రోత్సాహకాల చెల్లింపుపై సానుకూలత. మల్లవల్లి భూముల ధరల తగ్గింపుకు ఆదేశాలు. ఇది వెనక్కి వచ్చేయండి, మేము వచ్చినాం పంచుకుందాం రండి అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని? వేరే దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు జనాన్ని పిప్పి పీల్చి చేసే జలగల్లెక్క ప్రజల రక్తం దాగి శ్రమ దోపిడీ చేసి ప్రజల ఆస్తిని, ప్రజల సంపదని పంచుకుందాం రండి అంటాడు. దేనికోసం వెనక్కి రావాలి వాళ్ళు? అంటే వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్ళారట. అంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ప్రజలకే ఇక్కడ సంపద చెందాలని అంటే అది వేధింపులా? మీరు చేస్తుంది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు దీనిపైన హక్కులు లేదు. ఇక్కడ ఉన్న సంపద పైన ఎక్కడో వేరే దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఉంది, వాళ్ళు రండి మీరు పంచుకుందరు, వచ్చి నేను అవకాశం ఇస్తా, ఇక మనకు అడ్డం లేదు అదుపు లేదని చెప్తున్నారు. ఏం వాళ్ళు ఎందుకు రావాలి వెనక్కి? వాళ్ళని ఎందుకు మీరు బతిలాడుతున్నారు ఖాళీ చేతులు పట్టుకొని? మన దగ్గర యువత లేదా? మన దగ్గర నిరుద్యోగులు లేరా? చదువుకున్నోళ్ళు లేరా? బిజినెస్ చేసే శక్తి ఉన్నోళ్ళు లేరా? వాళ్ళకి ఇవ్వండి అవకాశాలు. మన దగ్గర ఉన్న నిరుద్యోగులకి, యువతకు అవకాశాలు ఇవ్వండి, వాళ్ళకు భూములు కేటాయించండి, వాళ్ళకు బ్యాంకు లోన్స్కి షూరిటీ ఇవ్వండి. వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ పెడతారు, వాళ్ళు కూడా మన దగ్గర ఉన్న యువతకు ఉద్యోగాలు ఇస్తారు. మన సంపద మన దగ్గరే ఉంటుంది, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకే ఉంటుంది. ఎవరినో పట్టుకొచ్చి వాడిని ఇక్కడ ప్రజల మీద రుద్ది 1,34,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారట. ఏం మీ జీతాలు క్రియేట్ చేయడానికి మీరు సంపద పంచిపెట్టేది ఏంది? వాడిచ్చేది 1,34,000. 1 కోటి ఉద్యోగాలు మనోళ్ళే క్రియేట్ చేసుకుంటారు. మీరు ఇవ్వండి. మన దగ్గర ఉన్న యువతకి, మన దగ్గర ఉన్న నిరుద్యోగులకి, శక్తి ఉన్నోళ్ళకి, పెర్ఫార్మెన్స్ ఉన్నోళ్ళకి, వర్త్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. మీరే చెప్తున్నారు మన దగ్గర ఉన్న యువతే మన సంపద అని. మరి ఈ సంపద చేయలేదా? మన దగ్గర వ్యాపారాలు, మన దగ్గర పెట్టుబడులు పెట్టలేదా? మన దగ్గర పరిశ్రమలు నెలకొల్పలేదా? వాళ్ళకి సహకరించండి. ఎక్కడో ఉన్నోడిని పట్టుకొచ్చి వాడికి బ్యాంకు లోన్లు ఇచ్చి, వాడికి షూరిటీలు ఇచ్చి, వాడికి మన భూమి ఇచ్చి, మన నీళ్ళు ఇచ్చి, మన కరెంట్ ఇచ్చి, వాడు మనకి జీతాలు ఇస్తారట. మన జీతం కింద పెట్టుకుంటాడు. అంటే ఇక్కడున్న వ్యక్తులకు సంబంధించిన సంపదను వాడు తీసుకుంటాడు. మనం ఓనర్లు, ఇక్కడున్న యువత, ఇక్కడున్న నిరుద్యోగులు, ఇక్కడున్న ప్రజలు ఈ సంపదకి ఓనర్లు. కానీ ఓనర్లు జీతం చేయాలి, జీతం చేయాల్సిన వాడు ఓనర్ అవుతుండాడు. ఇది మీరు చేసే రండి వచ్చేయండి అంటుండు. ఈ వచ్చేయండి దానికోసం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. ఇక్కడున్న యువతకి, ఇక్కడున్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి, పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఇక్కడున్న ప్రభుత్వ సంపదను వాళ్ళకి పంచండి. ఇది ఆయన చేసిన 14.5 సంవత్సరాల పరిపాలన కూడా ఇదే నడిచింది. దీనికి విరక్తి చెందే తుక్కుగా ఓడించారు. ఏమైనా మారిండేమని మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఇదే కథ. మళ్ళీ సూటు బూటు వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ గురించి మదన పడుతుండు. 100 రోజుల్లో వాళ్ళకి మనం మేలు చేయాలి. మన కోట్లు వేసిన 5 కోట్ల మంది ప్రజలను గాలికి వదిలేయండి, మనకి వేరే దేశాల్లో, వేరే కంట్రీలలో ఉన్న వాళ్ళకి పిలిచి వాళ్ళకి 100 రోజుల్లో మన టార్గెట్ పూర్తి చేయాలి, దాని వెనక పెద్ద కథ ఉంది అనే విధంగా ఆయన చెప్తుండు. పారిశ్రామిక ఉత్తేజానికి అట ఏడాదికి 1,00,000 కోట్ల పెట్టుబడులు తెస్తారట. 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి మన దగ్గర ఉన్న యువతకి, మన దగ్గర ఉన్న నిరుద్యోగులకి ఇస్తే వీళ్ళు 1,00,000 కోటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. మనోడు మన దగ్గర ఉద్యోగం చేయడం మంచిదా? మనోళ్ళ దగ్గర ఉద్యోగం చేయడం మంచిదా? వేరే కంట్రీ వాడి దగ్గర జీతం చేయడం మంచిదా? పెండింగ్ ప్రోత్సాహకాల చెల్లింపునకు సానుకూలతట. ఇది పెండింగ్ ప్రోత్సాహకాలు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఇవ్వాల్సినవి పెండింగ్ ఉంటే వాటిని చెల్లిస్తా కానీ రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఇయ్యను, తల్లులకి ఇవ్వాల్సిన తల్లి వందనం ఇయ్యను, వాటికి సంబంధించి నాకు ఇప్పుడు ఆశ లేదు. నాకు ఓన్లీ పరిశ్రమలకి, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి ఇవ్వాల్సిన పెండింగ్ ఉన్న బిల్లులని క్లియర్ చేయాలని చెప్తుండ్రు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు. ఇసుకలో ఎందుకు ఈ గందరగోళం? తవ్వకం, రవాణా ఛార్జీలు ఎందుకు పెరిగాయి? ప్రజలే రవాణా చేసుకునేలా వెసులుబాటు, గ్రామ సచివాలయాల ద్వారా ఆన్లైన్ పర్మిట్లు, గనుల్లో నాటి వైసీపీ అక్రమాలు తవ్వి తీయండి, గనుల శాఖ సమీక్షలో సీఎం ఆదేశాలు. ఇసుకలో ఎందుకు ఈ గందరగోళం అని ఎవరిని అడుగుతున్నారు? మీరే ముఖ్యమంత్రి, మీరే పరిపాలన. ఎందుకు ఈ గందరగోళం అంటే మీ విధాన లోపం.
మీ గందరగోళం, ఏదో ఇస్తున్నట్టు పబ్లిసిటీ, ఆడిచ్చేది లేదు, మనం లేదు. మీ మీ పార్టీ కార్యకర్తల నాయకుల దందా, అందుకే ఈ గందరగోళం. వాళ్ళ పని చేయనితేనే ఆఫీసర్లని క్యూలో నిలబడి ఉండి ముందు తీసుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త రిఫరెన్సు, టోకెన్ రాయడానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు రిఫరెన్స్ కావాలి, పెన్షన్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు రిఫరెన్స్ కావాలి. ఈ పెట్టాక మీరు ఇక గందరగోళం ఉండిపోతే ఎందుకు ఉంటుంది? ఏముంటుంది? ఇక అదే ఉంటుంది గందరగోళమే. 4 నెలలు 1,29,000 కోట్ల బడ్జెట్ ఓటాన్ అకౌంటుపై ఆర్డినెన్స్ జారీ. 1,29,972 కోట్ల వ్యయ అంచనాలకు గవర్నర్ ఆమోదం. ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి. ఆర్థిక విధ్వంసంపై స్పష్టత వచ్చాకే పూర్తిస్థాయి బడ్జెట్. ఆర్థిక విధ్వంసంపై స్పష్టత అంటే 1 కోటి మంది పేద ప్రజలకి 2,71,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేసి వాళ్ళ సంపదను పెంచితే, ప్రభుత్వ సంపదను ప్రజలకు పంచితే అది ఆర్థిక విధ్వంసం. మీరు పారిశ్రామికవేత్తలని వేరే దేశంలోని పిలిచి మీకు రావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తాం, మీరు పంచుకోండి మా భూమిని అని చెప్తే అది విధ్వంసం కాదు. ఇది ఆర్థిక విధ్వంసం అంటే. ఈ విధ్వంసం పైన క్లారిటీ వచ్చాక బడ్జెట్. ఎప్పుడు వస్తుంది ఆర్థిక విధ్వంసం పైన క్లారిటీ? మీరు అనే ఆర్థిక విధ్వంసం పైన క్లారిటీ రావడానికి 5 ఏళ్ళు పట్టిద్ది, మళ్ళీ మీరు ఓడిపోతే తప్ప. అప్పటిదాకా రాదు. మీరు అనే ఆర్థిక వ్యవస్థ విధ్వంసం ఏంది? పేద ప్రజలకి డబ్బులు ఎట్లా పంచుతాడు జగన్మోహన్ రెడ్డి? పేద ప్రజలకు డబ్బులు పంచి విధ్వంసం చేసిండు. అది చెయ్యొద్దు. బడాబాబులకి సూటులు బూట్లు వేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ మా లెక్క పేదవాళ్ళకి ఎట్లా డబ్బులు ఇస్తాడు? దాన్ని ఆర్థిక విధ్వంసం కింద మీరు చూపిస్తాను. ఆ విధ్వంసం క్లియర్ అయ్యాక బడ్జెట్ పెడతారట. అది ఎప్పుడైద్ది మరి? ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారు? మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటే ఏం లేదు, గందరగోళం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. 5 కొత్త పాలసీలు, 4 ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సానుకూల నిర్ణయమట. పెన్షన్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఉప ఎన్నికలకు మోగిన నగారా తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్. విశాఖ జిల్లా కలెక్టర్ ప్రకటించేటట. పెన్షన్ల పంపిణీ ఈ రోజు నుంచి ఉంది. పెన్షన్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనొద్దు, ఎన్నికల కోడ్ వచ్చింది. విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వచ్చిన తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆ జిల్లాలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనొద్దని ఆ జిల్లా కలెక్టర్ చెప్పింది. మరి దాన్ని ఎంతవరకు పాటిస్తారో చూడాలి. చిత్తూరుకు త్వరలో బుల్లెట్ ట్రైన్ వస్తుందట. ఇది చెన్నై టు మైసూరు వయా చిత్తూరుకి 10 గంటల ప్రయాణం 2-3 గంటల్లోనే 3 రాష్ట్రాలను కలిపే విధంగా రైలు మార్గం. 189 కొత్తపల్లి వద్ద చిత్తూరు స్టాపింగ్ అట. మొత్తానికైతే చిత్తూరుకి త్వరలో బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చిత్తూరు ప్రజలకు రావాల్సిన, వ్యవసాయానికి రావాల్సిన నీళ్ళు, పేద ప్రజలకు రావాల్సిన పెన్షన్లు, పేద ప్రజలు రైతులకు రావాల్సిన రైతు భరోసా గురించి మాట్లాడలే, బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడుతున్నాం. ఇది ఒక వార్త. ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. చంద్రహాసం 100 రోజులు 5 పాలసీలు 4 క్లస్టర్లు ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి ప్రణాళిక. ఇది చంద్రహాసం. ప్రజలు అడిగేది ప్రజల హాసం. మీరు ఇండస్ట్రీల హాసం, ఐటీ నిపుణులకు సంబంధించి వాళ్ళ వృద్ధికి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఇది చంద్రహాసం ఎట్ట? ఇది చంద్రహాసం అంటే మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చారా? 5 కోట్ల మంది ప్రజల గురించి ఆలోచిస్తే చంద్రహాసం ఇది. 100 రోజులట, 5 పాలసీలట, 4 క్లస్టర్లు. 100 రోజులు ఒక డెడ్ లైన్ ప్రోగ్రాం పెట్టుకొని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఐటీ నిపుణులు, ఐటీ కంపెనీల కోసం మీరు తపన పడుతున్నారు. మీరు పడాల్సిందే 5 కోట్ల మంది ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాలు, మహిళల గురించి, రైతుల గురించి. కానీ వాళ్ళ గురించి మర్చిపోయి మీరు ఇక్కడ సంబంధం లేని వ్యక్తుల గురించి, ఇక్కడ సంబంధం లేని పెట్టుబడిదారుల గురించి ఆలోచిస్తున్నారు. దాన్ని చంద్రహాసం అని పెట్టారు. ఏడాదిలో 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం అంట. బహుముఖ వ్యూహము పారిశ్రామిక ప్రగతికి పంచసూత్రాలు. ఈ సూత్రాలు ఎవడు అడగట్లే. ఈ సూత్రాలు మీరు చేసి ఉన్నారు. దాన్ని రిజెక్ట్ చేశారు ప్రజలు. 2014లో గెలిచిన తర్వాత 2019లో రిజెక్ట్ చేశారు. అంతకుముందు 9.5 సంవత్సరాలు మీరు చేసినప్పుడు కూడా రిజెక్ట్ చేశారు. ఈ పాలసీలు, ఈ పారిశ్రామిక విధానాలు, వీటిపైన ప్రజలకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వాటి వల్ల ప్రజల కడుపు నిండదు. పేద ప్రజల కడుపు నిండే ఆలోచనలు చేయండి. ఈ 100 రోజుల టార్గెట్ దానిమే పెట్టండి.
పవన్కు సీఎం ప్రశంసట, శాఖలపై పట్టు పెంచుకుంటున్నారని కితాబు, పెన్షన్లు, అన్న క్యాంటీన్లపై చర్చ, జనసేన కార్యకలాపాలు ఇకపై మరింత స్పీడ్ అయితాయట. ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర కార్యాలయంలో 2 రోజులు మకాం వేశారు. పవన్కు సీఎం ప్రశంస. మరి పవన్ కళ్యాణ్కి సీఎం ప్రశంస చేయకపోతే తిడతాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు కొలీజన్, ఇద్దరు కూటమి ప్రభుత్వంలో ఏమన్నా చిట్లి తేడాలు వస్తే అప్పుడు ప్రశంసలు ఉండవు, విమర్శలు ఉంటాయి. అప్పుడు అన్నీ వస్తాయి. ఇప్పుడు కడుపులో ఉన్నాయని బయటకు వస్తాయి. ఇది గొంతులోంచి బయటకు వచ్చేది, గొంతులోనే ఉంటుంది. ఇది ప్రశంసలే ఉంటాయి, వేరే ఏముంటుంది. నేడే పెన్షన్ల పండుగ. ఉదయం 6ంటికే ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2737 కోట్ల నిధులు విడుదల. తొలి రోజు టార్గెట్ 96%, రెండో రోజు కల్లా 100% పూర్తి కావాలి అని ఆదేశాలు. ఏర్పాట్లు పూర్తి. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పరిధిలోని గండుమలలో సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేస్తారట. ఆగస్టు 1న మళ్ళీ పెన్షన్ల పంపిణీ ఉంది, 4000 ఒక్కొక్క పెన్షనర్కి. దానికి సంబంధించి నేడు పెన్షన్ల పండుగ అని ఒక వార్త ఇచ్చింది. మడకశిర నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేస్తారట. ఇది ఒక వార్త. త్వరలో మహాశక్తి దీపం పథకంపై కసరత్తు. అర్హులైన ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. 90 లక్షల మందికి పైగా మహిళలకు లబ్ధి. ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్నవారే అర్హులు. ఒక్కొక్కరికి 3000కు పైగా ఆదా. విధి విధానాలు సిద్ధం చేస్తున్న అధికారులు. త్వరలో మహాశక్తి అంటే మహాలక్ష్మి ప్రోగ్రాం ఎట్లా తెలంగాణలో ఉందో దాంట్లో మహాశక్తి అని ఉచితంగా 3 సిలిండర్లు. ఒక కనెక్షన్ ఉన్న వాళ్ళకి అది కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారట ప్రతి సంవత్సరానికి. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తారట. అంటే 3000 రూపాయలు సేవ్ అయితే ప్రతి మహిళకి అని చెప్పి 90 లక్షల మంది మహిళలకి ఈ లబ్ధి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇది పాత మిత్రులు, పాత ముచ్చట్లట. కాలేజీ రోజులు, ఆనాటి రాజకీయ పోరాటాలు, విద్యార్థి దశల ఉద్యమాలు, ఒక దశలో మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేసిన సందర్భాలు. సిపిఐ నేత నారాయణ, రామకృష్ణ తదితరులతో జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారట. ఆనంద విహరిగా తన్మయత్వంలో చంద్రబాబు అని చెప్పి దేని గురించి మాట్లాడారు మీరు? సిపిఐ నారాయణ గారు, సిపిఐ సెక్రటరీ రామకృష్ణ గారు, వీళ్ళంతా సిపిఐ బృందం పోయి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. వాళ్ళందరూ కలిసి చదువుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు. సంతోషం, ఎందుకంటే కలిసినప్పుడు ఎవరైనా చేస్తారు. కానీ ఒక రాజకీయ పార్టీ సిపిఐగా ఇంకో ముఖ్యమంత్రి కలిసినప్పుడు దేని గురించి మాట్లాడాలి? ప్రజల గురించి మాట్లాడాలి. ప్రజలకు రావాల్సిన, రైతులకు రావాల్సిన రైతు భరోసా ఏమైంది? 2 నెలలు గడిచిపోయింది. తల్లికి వందనం ఏమైంది? 2 నెలలు గడిచిపోయింది. స్కూల్ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ ఇస్తా అన్నారు, వాటి గురించి ఏంది? ఉచిత గ్యాస్ సిలిండర్ ఏంది? ఉచిత బస్సు ప్రయాణం ఏంది? వాలంటరీ వ్యవస్థ గురించి మీకు క్లారిటీ ఏంది? అసలు ఉందా లేదా? ఉంటే 10,000 ఎప్పుడు పెంచుతుండ్రు? ఈ విషయాలు ప్రజలకు సంబంధించి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి మీరేం మాట్లాడారు? పోయి భూ కుంభకోణాలపైనే ఎంక్వైరీ చేయండి. ఎట్లా చేస్తారు? నువ్వు ఇచ్చినా ఇవ్వపోయినా వాళ్ళ పనే అది. మీరు వాళ్ళు ప్రజల గురించి ఆలోచించట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు, ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని ప్రజల గురించి మాట్లాడాలి ఒక రాజకీయ పార్టీగా పోతే. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక రాజకీయ కక్ష సాధింపు కోసం జగన్మోహన్ రెడ్డి పైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయారు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పిలుచుకొని రిప్రజెంటేషన్ తీసుకుండా మరి మీ పార్టీ విధానంలో పోయారా? మీరు భూ కుంభకోణాలపైన విచారణ చేయండి అని అడగండి. దానికంటే ముఖ్యమైనది కూడా ఉంది, అది కూడా అడగాలి కదా. ప్రజలకి ఇవాళ రావాల్సిన అనేక స్కీములు ఆగిపోయినాయి. 2 నెలలు అయింది, బళ్ళు స్టార్ట్ అయ్యి, వ్యవసాయాలు స్టార్ట్ అయ్యి, వాటి గురించి అసలు మాట మాత్రంగా కూడా అడగలే. అంటే ఏం పొలిటికల్ ఈ రాజకీయ విధానాలు, రాజకీయ పార్టీలు ఎడిపోతున్నాయి? రాజకీయ పార్టీ నాయకులు దేనికోసం ఉన్నారు? ప్రజా సమస్యల కోసమా, ప్రభుత్వాల మెప్పు పొందటానికా అనేది పెద్ద ప్రశ్న. ఇది తన్మయత్వంలోకి పోయారట. మొత్తానికి ఆ తన్మయత్వం ప్రజలకు ఉపయోగపడేది అయితే బాగుంటుంది. ఇది ఆంధ్ర ప్రభకు సంబంధించి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.